తార తారా దూరమైన చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెల శివ శివ మహేశ శివ శివ. Guys, we are going to temple, guys. That ఏం టెంపుల్ డాడీ? శివుని టెంపుల్ కి వెళ్తున్నాం. మా డాడీ కూడా తెలియదు. శివుడి టెంపుల్. కళ్ళారా చూడపోతేనో కల్లోలో లాగా ఉంటదే దాగి దాగి అలా దగ్గరైపోయావేమిలా ఏ పిల్ల ఇట్టా చూడవే తొంగి. సేమ్ టీ-షర్ట్ ఇది నాది. సేమ్ టీ-షర్ట్. సార్ అంకుల్ అయ్యప్పని అంకుల్ 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 విండో ఓపెన్ చేసి అంకుల్ అంకుల్ దిస్ ఇస్ చెరువు గైస్. టెంపుల్ కి మాకు ఫస్ట్ టోల్ గేట్ గైస్, బోరిగిరి టోల్ గేట్. ఓకే గైస్, నేను నిన్న ముందు ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఇప్పుడే అయిపోయింది ట్రాఫిక్. మేము మెమరీ అయిపోయింది గైస్. వీడియో తీద్దామంటే మెమరీ అన్నీ డిలీట్ చేసినాం. వీడియో డిలీట్ చేసేలోపు అంత ట్రాఫిక్ అనుకున్నట్టు. ఓకే గైస్, ఇదే ఎంట్రన్స్ గైస్. వెహికల్ అలో చేయట్లేదు. ఇటు దిస్ ఈస్ ద ఎంట్రన్స్. దారుందంట. లేదు అవతల చేయండి. వీడియో క్లోజ్ అవ్వదప్ప. నైట్ వస్తుంది ఈరోజు శివరాత్రి కదా. ఒక రూట్ పెట్టినట్టుంది దీనికి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది గైస్. ఐ థింక్ మనము ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అలా వెళ్ళి యూజన్ తీసుకోవాలి. టెంపుల్ దాటితే ఇక్కడ ఒక చిన్న బోర్డు ఉంది గైస్, ఫ్రంట్ వెళ్ళమంటుంది. మనం బోర్డుని చూసుకుని వెళ్తున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకో బోర్డు ఉంది గైస్. అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళగానే ఇక్కడ ఇంకో బోర్డు ఉంది. ఇక్కడ ఫార్మ్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ క్లాత్స్ ఇంకో బోర్డు. ఇలా వెళ్తూ ఉండాలి. ఇది లెట్స్ గో టు ఎంట్రీ అయితే ఎగ్జిట్ ఏనా? ఇక్కడ తిన్నా చూడండి గైస్, ఇది ఎంట్రీ గైస్. ఇప్పుడు ఎంట్రన్స్ వీఆర్ ఇన్ ద ఎంట్రన్స్. ముందుతో నడుచుకుంటూ పోవాలా? పోలేమా అటు? పోలేమా? ఇక్కడ పార్కింగ్ రమ్మంటాను గైస్. ఇట్లా వెళ్ళిపోమంటుండు. లేదు. ఎంత బ్యాగ్ ఏది నానా? లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. పర్ పర్సన్ 100 రూపీస్, పార్కింగ్కి 50 రూపీస్. ఇప్పుడు ఏంది నువ్వు చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు. లోపల వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే పర్ పర్సన్ 100 రూపీస్. దర్శనం అంటే నార్మల్ ఫ్రీ దర్శనం ఉంటుంది కదా? ఫ్రీ దర్శనం ఉంటుంది. లేదు లేదు, ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం మీరు ఇక్కడ ఎంట్రీ అవ్వాలంటేనే పే చేసి వెళ్ళాలి. అదేందో 50 రూపాయలు కార్ పార్కింగ్ పెడతాం కానీ అంటే ఇప్పుడు టెంపుల్ లోడపోవాలంటే 100 రూపాయలు పెట్టాల్సిందేనా? ఎందుకు 100 రూపాయలు? నేను ఫ్రీ దర్శనం, క్లీనింగ్ అవన్నీ నేను నార్మల్ పర్సన్, నేను 100 రూపాయలు ఉండవు నా దగ్గర. ఎట్లా దర్శనం చేసుకోలేనా నేను? ఎందుకు మా ఫ్రీ దర్శనం పోలేము? మీకు లోపల ఫ్రీ దర్శనమే. నీకు బంగారు శివలింగము, మహాలయం, శ్రీచక్రాలయం, నక్షత్రాలయము, కాలభైరు మొత్తం ఫ్రీ. మీరు మొత్తం తిరగొచ్చు. కాకపోతే ఎంట్రీ టికెట్ మాత్రం 100 రూపీస్. అంటే టెంపుల్ అడుగు పెట్టాలంటే 100 రూపాయలు పెట్టాల్సి? 100 రూపాయలు కామన్. అదే ఆ గేట్ అయినంతే, ఇక్కడ అయినంతే. అబ్బాయితో అదే డిస్కషన్ జరుగుతుంది. ఏంది మరి ఫ్రీ దర్శనం, నా పైసలు ఉండవు, పరిస్థితి ఏంది? ఫ్రీ దర్శనమే, కాకపోతే ఎంట్రీ ఫీజు 100 రూపీస్. కార్లో పోతే 100 రూపాయలు? లేదు, నడుచుకుంటూ వచ్చినా 100నే. చాలా కష్టం ఉంది కదా. పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం గైస్. ఇదే పార్కింగ్ అక్క. ఇదంతా పార్కింగ్ ప్లేస్ గైస్. కార్స్ కనిపిస్తున్నాయి, చెట్లు అంతా కనిపిస్తుంది.
ఏ చేయాలి భయ్, మనం చేస్తే మంచి. కొనుక్కోవాలంట ఇక్కడ సేమ్ ఇలాంటిదే ఉంటుంది ఇక్కడ మధ్యలో. దాని చుట్టూ ప్రదక్షిణ చేసి హగ్ చేసుకొని మన కోరికలు కోరుకోవచ్చు. ఎంతసేపటి వరకు నైట్ అంతా ఉంటుంది? నైట్ అంతా ఈ రోజు ఉంటుందంట, నైట్ అంతా. ఇది కాదు, ఇలాంటిదే సేమ్. ఇలాంటి చాలా ఉంటాయి రా ఇట్లా. ప్రతి దర్బార్లో సాయిబాబా ఉంటాడు అబ్బా. అదే ఇందని ఒకటి వీడియోలో చూసినా కదా. ఋషిలింగాలంట, అందుకే ప్రతిదానికి ఒక పేరు ఉందబ్బా. వద్దు దర్బార్ 20. కొబ్బరికాయ కొట్టిస్తాను, కొబ్బరికాయ కొట్టాను రారి. అభిషేకాలు చేస్తారబ్బా. అదే కొనుక్కోవచ్చు అనుకుంటా. किती लेफ्ट ना इथे बस पट्टी कशी టికెట్ ఉంటుంది మనం కొనుక్కోవాలి ఇక్కడ. ఏ ఉండా కివి వెయిట్. చూడమ్మా ఎవరో ఫస్ట్ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి ఫస్ట్ సైడ్ కూడా. అరే మంచి టైంకి వచ్చినాం కదా శివరాత్రి. తెలియదు. చిన్న చిన్న లింగాలు 1001 ఎన్నో ఉంటాయి అబ్బా. నాకు తెలుసు ఇవన్నీ ఇవి కింద చూడండి, కింద చూసి నడవండి.
ఎత్తుకోండి. చుట్టూ తిరాలి శివుని కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించ. నీటుగా దేనికోసం అసలు దుష్టపీడ పైన దుని ప్రదక్షిణ ఎందుకు? దుష్టపీడ నివారణ, నరఘోష నివారణ, దీనికి అక్కడ ఉన్నాయి చూడండి, కర్మనాశనం. ఏం కోరుకుందో కోరుకుని వేసేసి చక్కగా ఈ కోరిక తిరిగి మళ్ళీ వస్తాం తండ్రి దండం పెట్టి అన్ని తర్వాత చేసుకుంటాను. మీ దగ్గర దండం పెట్టిన మీ ఆయనే రప్పిస్తాడు. చేయండి. తీసుకోండి. ఒకటి బాబుకి వేయండి, ఒక పాపకి వేయండి. ఇప్పుడు 3 కలిపి 150 రూపాయలు. 2 తీసుకున్నాము. భోజనాలు పెడతారట రేపు. ఏంటో మరి అంటే ఎన్ని రకాలుగా అన్ని రకాలకి చూడొచ్చబ్బా. ఇట్రా ఏ బాబు అప్పుడే ఎన్నో తెలియదు. ఇప్పుడు ఇక్కడ 50 శివలింగాలు ఉన్నాయి మొత్తం కలిపి. ద్వాదశ ఏమో మరి విగ్రహం బట్టి కూడా అమౌంట్ ఉంటుంది అక్కడ. ఈ విగ్రహం చూస్తే ఇంత ఈ విగ్రహం పైన అదే చూడమ్మా రాశులు పైన అన్ని రాశులు పైన పెట్టిర్రు. ఈరోజైతే మేము వలిగొండ దగ్గర శివాలయానికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక
ప్రత్యేక మండపం ఉంది. అదేంటంటే మన ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు, వారి యొక్క రాశికి, వారి యొక్క నక్షత్రానికి లోపలికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ని రాశుల దేవతలని, విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవగ్రహ 28 నక్షత్రాల 12 రాశ్యాత్మిక దేవతల జ్యోతిర్మండల మహాలయం. ఇందులో 1 వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత లేదు స్వామి 1000 చెప్తారు. హోమాలు నైట్ 1 వరకు అయిపోయాయి. లాస్ట్ టైం 2 వరకు 2-3 వరకు ఉంటుంది. 2 అవర్స్ స్వామి రెగ్యులర్ డేస్లో ఎవ్రీడే ఓపెన్. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ లేనప్పుడు 6కి క్లోజా? ఓకే, అదే అందుకని అడుగుతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మేము మహాశివరాత్రి రోజున వలిగొండ దగ్గర ఉన్న శివాలయాన్ని వచ్చామండి. ఇక్కడ ఏంటంటే గురువు గారు దీన్ని మొత్తం డెవలప్ చేశారు. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి, అమ్మవారి చెట్టులు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ గురువు గారు ప్రవచనాలు కూడా చెప్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि सचाय प्रचोदयात् शिवे सर्वार्थसाधिके नमोस्तुते। शिवा श्री साईनाथ साई कृपा साई दया साई अनंत स्वरूपम्। ओम श्री साईनाथाय नमः। ఉండడం అట్లా ఇక్కడ శివలింగం ఉంది కదా, దీని చుట్టూ ప్రదక్షిణ చేసి శివలింగాన్ని హక్ చేసుకొని మనం ఏమైనా కోరిక కోరితే తిరుగుతుందంట. ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు చూడండి. గో 3 రౌండ్స్ చేసి లోపల
త్రీ చెప్పు. అదే వీడియో కాల్ శివలింగం దగ్గర చెయ్యి. వీళ్ళిద్దరు ఫైటింగ్ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఏమైంది? హాయ్ సంజన, ఇప్పుడు చూడు వీడియో. తీర్చురయ్యా, ప్రతి ఒక్కటి పైసానే. నేను నీళ్లు అభిషేకం చేయాలంటే పైసా, దర్శనం చేసుకోవాలంటే పైసా. ఓ కదా ఇటు హలో, ఇటు పోయేది మహాకాల భైరవుడు, భస్మ మహారుద్రుడు, జగదాంబ మహాదేవి. చెప్పు. ఏందిరా నడకకు అర్థమైందిరా రే? ఏందిరా కర్వింగ్ ఏందిరా రే బాబు? పని అయిపోయింది. తిరిగేటప్పుడు ఇది తిరగాలంటే చాలా టైం పట్టుద్ది, ఒక 1 డే పట్టుద్ది మొత్తం చూడాలంటే. వస్తే మంచిగా తిని ఎనర్జెటిక్గా వస్తే చేయొచ్చు. గుడ్ ఈవినింగ్. హలో అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ శివుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే వలిగొండ దగ్గర టెంపుల్ వచ్చాము. చాలా బాగుంది టెంపుల్. మేము ఫస్ట్ టైం వచ్చాము. బాగుంది, చాలా పెద్ద టెంపుల్. అంటే స్పేస్ చాలా ఎక్కువ, నడవాలంటే చాలా టైం పడుతుంది. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి టెంపుల్. థమ్స్ అప్ అయితే కొనియాను రా మమ్మీ. మమ్మీ నా అకౌంట్ కనబడతలేదు కదరా, బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందిరా? ఎక్కడ చూసినా కనబడతలేదు. ఎక్కడరా? ఇవి ఇక్కడ వాటర్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఏమనుందా సోనగిరి కదా? మస్తు లైటింగ్ పెట్టాడు, అన్ని బాంబ్ లైట్స్ పెట్టాడు మెయిన్. హలో కడపడ